నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉకాలా, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా హాస్పిటల్స్. ఈరోజు మన టాపిక్ వెయిట్ గెయిన్ ఆర్ ఊబకాయం. అయితే అందరికీ ఫెమిలియర్గా ఉండడానికి ఈ బాడీ మాస్ ఇండెక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఒక నార్మల్ పర్సన్కి నార్మల్ రేంజ్ ఆఫ్ బాడీ మాస్ ఇండెక్స్ 18 నుంచి 25 మధ్యన. ఎనీథింగ్ అబౌవ్ ఎక్కువగా వెయిట్ ఉన్నట్టు, ఎనీథింగ్ బిలో అండర్ వెయిట్ ఉన్నట్టు. అయితే ఇప్పుడున్న మెడికల్ కండిషన్స్ అన్నీ కూడా వెయిట్ గెయిన్ వల్లే వస్తున్నాయని ఎక్కువ శాతము సైంటిఫిక్ రుజువులతో ప్రూవ్ అవుతున్నాయి. వాటిల్లో కామనెస్ట్గా చూడాల్సింది డయాబెటీసు, హై కొలెస్ట్రాల్సు, హై బ్లడ్ ప్రెషరు, అలాగే ఊబకాయానికి సంబంధించిన అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సో ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి వెయిట్ గెయిన్ గురించి మనం కాస్త ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మీరు చూసుకుంటే ఊబకాయం అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. మోస్ట్ లైక్లీ దానికి కారణాలు చూసుకుంటే, ఒకటి మానసిక ఒత్తిడులు, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, కన్జంప్షన్ ఆఫ్ ప్రాసెస్డ్ అండ్ హై క్యాలరీ ఫుడ్, అబ్నార్మల్ ఫుడ్ టైమింగ్స్ అండ్ నో ఎక్సర్సైజ్. వీటి కారణంగానే మనకి ఈ వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా తరచుగా గమనిస్తూనే ఉంటాం. దీనికి అనర్థాలుగా తీసుకుంటూ వెళ్తే ఈ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ లైక్ హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, అలాగే బ్లడ్ ప్రెషర్ మూలాన వచ్చే బ్రెయిన్ అటాక్, హార్ట్ అటాక్, ఇట్లన్నిటిని కూడా మనం వెయిట్ గెయిన్ని నివారించుకుంటే ఈ కాంప్లికేషన్స్ రాకుండా మనం చాలా అదుపులో హెల్తీగా లాంగ్ టర్మ్లో లైఫ్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. అయితే ఈ వెయిట్ గెయిన్ రాకుండా ఏం చేయాలి అని చూస్తే, అగైన్ నేను కోట్ చేసేవన్నీ రీసెర్చ్ పరంగా ప్రూవ్ అయినాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మన దినచర్యలు సరిగ్గా చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఈ దినచర్యల్లో ముఖ్యంగా చేయాల్సింది మన స్లీపింగ్ ప్యాటర్న్. మన స్లీపింగ్ ప్యాటర్న్ ఎందుకు ఇక్కడ ఇంపార్టెంట్ అంటే, ఎవరికైతే మానసిక ఒత్తిడి ఉంటుందో వాళ్ళు డిప్రెషన్కి లోనవుతున్నారు. వీళ్ళల్లో హ్యాపీ హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ బ్యాలెన్స్ పోయి స్ట్రెస్ హార్మోన్స్ పెరగడం వల్ల ఊబకాయానికి దారితీస్తుంది. ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల కూడా ఊబకాయానికి దారితీస్తుంది. ల్యాక్ ఆఫ్ ఇన్యాక్టివిటీ కూడా ల్యాక్ ఆఫ్ స్లీప్కి కనెక్షన్గా సైంటిఫిక్ రుజువులతో ప్రూవ్ చేస్తున్నారు. అందుకోసం ప్రాపర్ స్లీప్ అనేది మనం పోవాల్సిన అవసరం ఉంది. అది కూడా అరౌండ్ 7 to 8 hours పర్ డే. ఒకవేళ నిద్రలో ప్రాబ్లం ఉంటే దానికి కారణాలు ఎలా ఉన్నాయి ఏంటనేది మనం డాక్టర్ని సంప్రదించి ఆ విధంగా హెల్ప్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే స్లీప్ తర్వాత వచ్చేది దినచర్యల్లో ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ. ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి నిద్ర అనేది ప్రాపర్గా పడుతుంది. ఆ నిద్ర పట్టడం వల్ల మనకి ఈ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అయ్యే విధంగా ఉంటుంది. అండ్ తర్వాత డైట్ కన్జంప్షన్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రాపర్గా చేయాలి. ఆ బ్రేక్ఫాస్ట్ టైమింగ్ కూడా అరౌండ్ 8 o'clock మెయింటైన్ చేయాలి. అండ్ కన్జంప్షన్ ఆఫ్ క్యాలరీస్ అక్కడ మ్యాక్సిమం ఉండాలి 24 గంటల్లో. అదేవిధంగా చూసుకుంటే లంచ్ టైం అరౌండ్ 1 o'clock అండ్ డిన్నర్ టైం బై 8 o'clock. డిన్నర్ లీస్ట్ అమౌంట్ ఉండాలి. కన్జంప్షన్ ఆఫ్ హై క్యాలరీ ఫుడ్, హై ఫ్యాటీ ఫుడ్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ నైట్ టైం అవాయిడ్ చేసిన దానివల్ల మీకు ఊబకాయం రాకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఎవరికైనా అండర్లయింగ్ కండిషన్స్ లైక్ హై కొలెస్ట్రాల్ అంటే జెనెటిక్గా వచ్చేది, వంశపారకంగా వచ్చేది, థైరాయిడ్ డిజీజ్, ఇలాంటి వాటిల్లో కూడా ఆ జబ్బుల వల్ల కూడా ఊబకాయం వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇలాంటివి రిలవెంట్ బ్లడ్ టెస్ట్లు డాక్టర్ ద్వారా చేయించుకొని దాన్ని టార్గెట్ రేంజ్లో ఉండేటట్టు గమనించుకుంటే మనకి ఊబకాయం నుంచి వచ్చే అనార్థాల నుంచి కాపాడుకుంటూ లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్ రాకుండా చేసుకోవచ్చు. ఊబకాయం వచ్చినప్పుడు ఫ్రీక్వెంట్గా ఈ మధ్యకాలంలో మేము గమనించేది ఏంటంటే, ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఎక్కువగా కనిపిస్తున్నాం. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే నైట్ టైం నిద్రలో గురక ఎక్కువ పెడుతూ నిద్రపోవడం, ఆ నిద్రలోనే సగం మెలకువగా ఉండడం, నిద్ర లేచిన తర్వాత కూడా ఇంకా నిద్రపోవాల్సిన అవసరం పడడం, అలాగే హెడేక్ రావడం, నోరు ఎండుకుపోవడం, కాళ్ళు వాయడం, శరీరం అంతా నీరు చేరడం, హార్ట్ మీద ఒత్తిడి రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి దారితీసే విధానాలు. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరైతే ఊబకాయానికి అంటే వెయిట్ పరంగా, బాడీ మాస్ ఇండెక్స్ పరంగా ఎక్కువ ఉంటారో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనాలిసిస్ అనేది ప్రాపర్గా చేసుకుంటే
ఉబకాయం వల్ల వచ్చే అనర్థాలని అరికట్టి మనము ఈ కాంప్లికేషన్స్ ఏవైతే మాట్లాడామో అవన్నీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే ఊబకాయం ద్వారా నేను ఇదివరకు చెప్పాను, డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది, హై కొలెస్ట్రాల్ వస్తుంది. కానీ తరచుగా ఈ మధ్యకాలంలో ఈ కీళ్ళ నొప్పులు, జాయింట్ అరిగిపోవడం, బోన్స్ వీక్ అవడం, ఇవన్నీ కూడా తరచుగా కనిపిస్తూనే ఉంటాం. అంటే ఊబకాయం వల్ల ఏమవుతుందంటే ఈ వెయిట్ ట్రాన్స్మిషన్ మేజర్ లైక్ స్పైన్ మీద, జాయింట్స్ మీద పడి అరిగిపోవడం, దాని కారణంగా యాక్టివిటీ కోల్పోవడం, ఇండైరెక్ట్లీ ఇది కూడా ఉబకాయానికి దారితీసే విధంగా పనిచేస్తుంది. అలాగే చూస్తే కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ అబ్నార్మల్ టైమింగ్స్లో అది కూడా హైలీ ప్రాసెస్డ్ ఫుడ్, అంటే ఏవైతే ఈ వెస్టర్న్ ఫుడ్స్ ఉన్నాయో, ఏవైతే బేక్డ్ ఫుడ్స్ ఉన్నాయో, ఏవైతే న్యాచురల్ ఫుడ్స్ కావో, వీటిలన్నిటి కారణంగా కూడా ఉబకాయానికి వచ్చే విధంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ హై క్యాలరీ కన్జంప్షన్, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ హై అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ కారణంగా కూడా వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ కారణంగా మనం చేసే దినచర్యలు ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ, డైట్ ప్రాపర్గా కంట్రోల్ చేస్తూ, ఎక్సర్సైజ్ యాక్టివిటీ మెయింటైన్ చేసిన దానివల్ల ఉబకాయాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. నమస్తే.